హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి తప్పకుండా ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రీవియస్ వీడియోలో మగ్గం వర్క్ చేసుకోవడానికి బ్లౌజ్ పైన మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపించాను కదా. సో మీరు ఆ వీడియో చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. సో వర్క్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. సో ఇవి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ని మనము ఫ్రేమ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ వీడియోలో ఈ బ్లౌజ్ పీస్ని ఫ్రేమ్కి ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో మనకి ఫ్రేమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇది 18 ఇంచ్ ఫ్రేమ్ అండి. సో ఈ ఫ్రేమ్కి 2 రింగ్స్ ఉంటాయి, ఇన్నర్ రింగు, అవుటర్ రింగు. ఇవి వుడెన్ ఫ్రేమ్స్. సో ఈ స్క్రూ ఉన్నది అవుటర్ రింగ్ అంటారు దీన్ని. సో ఇది క్లాత్ చుట్టిందేమో ఇన్నర్ రింగ్. సో ఈ వుడెన్ ఫ్రేమ్స్ ఎక్కడన్నా గరుగ్గా ఉంటే కనుక మనం క్లాత్ని ఈ ఫ్రేమ్కి చూడండి, ఎక్కడన్నా గరుగ్గా ఉంటే కనుక మన క్లాత్ని అటాచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో అందుకోసం మనము ఇన్నర్ రింగ్కి క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. క్లాత్ అనేది ర్యాప్ చేసుకోవాలి. సో ఈ విధంగా క్లాత్ని ర్యాప్ చేసుకుంటే కనుక మనం టైట్గా లాగినప్పుడు క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. సో దీన్ని ఈ ఇన్నర్ రింగ్కి నాడా అంటారు కదా, టైలర్స్ యూస్ చేసే నాడా. సో అది కానీ లేదంటే ఏదన్నా కాటన్ క్లాత్తో కానీ ఈ విధంగా ర్యాప్ చేసుకుని పెట్టుకుంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఇన్నర్ రింగ్ని క్లాత్ కింద ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, మనకి ఈ సైడ్ కవర్ అవ్వలేదు కదా, బ్యాక్ నెక్ అంతా కవర్ అవ్వలేదు కదా. సో కింద మనకి ఎక్కువ మొత్తం కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటే కింద క్లాత్ని అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఫుల్ వర్క్ చేసుకోవాలనుకుంటే కనుక కింద క్లాత్ని అటాచ్ చేసుకుని ఈ ఫ్రేమ్ని కొంచెం కిందకి జరుపుకుంటే మనకి బ్యాక్ నెక్ అంతా కవర్ అవుతుంది. ఇక్కడ మనం వర్క్ చేసుకునేది ఓన్లీ నెక్ వరకే కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. సో 34-36 ఇంచెస్ మనకి బ్లౌజ్ విడ్త్ ఉంటే కనుక ఈ 18 ఇంచ్ ఫ్రేమ్ మీద మనం ఫుల్ వర్క్ కూడా చేసేసుకోవచ్చు. సో అందుకంటే ఎక్కువ బ్లౌజ్ విడ్త్ ఉంటే కనుక మగ్గం కాట్ ఉంటుంది కదా, సో ఆ కాట్ మీద మనం వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. సో నెక్ వరకు అయితే కనుక సో ఈ మనకి 18 ఇంచ్ ఫ్రేమ్ వరకు మీద చేసేసుకోవచ్చు వర్క్. సో ఇప్పుడు ఈ అవుటర్ రింగ్ ఉంది కదా, సో ఈ రింగ్ తీసుకుని స్క్రూ మొత్తం అంతా లూజ్ చేసేసుకుని దీనిపైన ఈ విధంగా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుని సో క్లాత్ని లూజ్ లేకుండా కొంచెం ఇలాగా లాక్కోవాలి. అన్ని సైడ్స్ కూడా కొంచెం ఇట్లాగా లాక్కుంటే మనకి క్లాత్ అనేది టైట్ అవుతుంది, లూజ్ లేకుండా. అన్ని సైడ్స్ ఈ విధంగా కొద్దిగా జాగ్రత్తగా లాక్కోవాలి. మనం ఈ క్లాత్ని అటాచ్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా మనం టైట్ చేసుకోకపోతే కనుక క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో తప్పకుండా మనము చాలా జాగ్రత్తగా క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా అన్ని సైడ్స్ ఒకసారి చేసేసుకున్న తర్వాత కొంచెం టైట్ అవుతుందన్నమాట క్లాత్. సో ఇప్పుడు ఈ స్క్రూని కొంచెం టైట్ చేసుకోవాలి, మొత్తం ఫుల్గా చేసేసుకోకూడదు. కొంచెం టైట్ చేసుకుని ఫ్రేమ్ని ఈ విధంగా 2 హ్యాండ్స్తో పట్టుకుని ఇలా క్లాత్ని ఇలా పట్టుకుని కొద్దిగా టైట్ చేసుకుంటూ వెళ్ళాలి. గట్టిగా లాగేసేయకూడదు, కొద్దిగా లాక్కుంటూ టైట్ చేసుకోవాలి. మీరు ఒకటేసారి లాగేసారంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది, పిగిలిపోయినట్లు అనిపిస్తుంది మనకి. సో ఇలా జాగ్రత్తగా ఒకసారి లాక్కున్న తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత స్టార్టింగ్కి స్క్రూని కొంచెం టైట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలా క్లాత్ని లాక్కోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఇలా 2-3 టైమ్స్ మనం లాక్కుంటూ ఉంటే మనకి క్లాత్ టైట్గా అవుతుందన్నమాట. సో ఇలా ఇంకొకసారి మళ్ళీ కొద్దిగా టైట్ చేసుకుంటే చూడండి, ఇంకొంచెం లూజ్ ఉంది కదా, మళ్ళీ ఇంకొకసారి క్లాత్ని టైట్ చేసుకోవాలి. సో క్లాత్ పట్టుకునేటప్పుడు కూడా ఇట్లా మన ఈ థంబ్ ఫింగర్ ఉంది కదా, సో అక్కడ కొద్దిగా ప్రెస్ చేస్తూ లాగాలి
గట్టిగా లాగేసేయకుండా ఇట్లా లాక్కుంటే కనుక మనకి క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అటాచ్ చేసుకునేటప్పుడు. ఇలా 3-4 టైమ్స్ మనకి 3-4 టైమ్స్ ఈ విధంగా లాక్కుంటే కనుక క్లాత్ అనేది టైట్గా అవుతుంది. మీరు ఫస్టే మొత్తం స్క్రూ అంతా టైట్ చేసేసి ఒకటేసారి లాగేశారంటే క్లాత్ ఇంకా పనికిరాదనమాట, డ్యామేజ్ అయిపోతుంది ఫుల్గా. కొంచెం కొంచెం లాక్కోవాలి ఈ విధంగా. ఓకేనా. ఇప్పుడు మనకి క్లాత్ అనేది కరెక్ట్గా టైట్గా వచ్చేసింది కదా. సో ఇలా మనము కొడితే కనుక మనకి టక్ టక్ అన్న సౌండ్ రావాలి, లూజ్ ఉండకూడదు. సో ఇలా లూజ్ ఉండుకోకుండా మనము ఫ్రేమ్కి ఫిక్స్ చేసుకుంటేనే కానీ మనం వర్క్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా వర్క్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ని ఫ్రేమ్ నుంచి తీసేసిన తర్వాత మనకు వర్క్ అనేది లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకని మీరు ఎప్పుడు టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. సో ఇలా టైట్గా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్క్రూని ఎంత లూజ్ ఉందో అంత లూజు మొత్తం టైట్గా ఫిక్స్ చేసేసుకోవాలి, లూజ్ లేకుండా. చూడండి ఇలా కొడితే మనకి టక్ టక్ అనే సౌండ్ రావాలి. సో అప్పుడే మనకి కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నట్లు. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రేమ్ని మనము స్టాండ్కి పెట్టుకోవాలి. సో మనకి ఐరన్ స్టాండ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ స్టాండ్ మీద పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రేమ్కి స్టాండ్కి లూజ్ లేకుండా ఉండాలన్నమాట. మనకి ఫ్రేమ్ వచ్చేసి స్టాండ్కి కరెక్ట్గా పట్టుకోవాలి. ఫ్రేమ్కి స్టాండ్కి లూజ్ ఉంటే కనుక ఈ 2 స్క్రూస్ ఉన్నాయి కదా స్టాండ్కి, వీటిని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రేమ్కి క్లాత్ స్టాండ్కి గ్యాప్ లేకుండా టైట్గా పట్టుకునేటట్లు ఇవి స్క్రూస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సరే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫ్రేమ్ మీద ఈ ఫ్రేమ్ని తీసుకొచ్చి స్టాండ్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఈ ఫ్రేమ్ స్క్రూ ఉంది కదా, ఈ స్క్రూ వచ్చేసి ఈ స్టాండ్ స్క్రూ ఉన్న సైడ్కి పెట్టుకోవాలి. అది కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్కి పెట్టుకుంటే మనం వర్క్ చేసుకునేటప్పుడు అడ్డుగా లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రేమ్ని ఈ విధంగా ఈ సైడ్ నుంచి, సో ఇటు సైడ్ నుంచి ఫస్ట్ ఇలా పెట్టుకుని ఇలా నొక్కోవాలి, ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఈ ఫ్రేమ్ వచ్చేసి స్టాండ్ మీద టైట్గా పట్టుకుంటుంది. సో ఇలా మనం ఫ్రేమ్ని పట్టుకున్నప్పుడు స్టాండ్ కూడా పైకి లేవాలి. జస్ట్ ఓన్లీ మనకి ఫ్రేమే పైకి వచ్చింది అనుకోండి లూజ్గా ఉన్నట్లు. సో అలా లూజ్గా ఉంటే కనుక మనకి ఈ స్టాండ్కున్న స్క్రూస్ ఉన్నాయి కదా, సో ఆ స్క్రూస్ని అడ్జస్ట్ చేసుకుంటే కనుక మనకి ఈ ఫ్రేమ్ స్టాండ్ కరెక్ట్గా పట్టుకుని ఫ్రేమ్ అనేది కదలకుండా ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనము వర్క్ చేసుకోవటానికి ఈ క్లాత్ని ఫ్రేమ్కి అటాచ్ చేసుకోవాలి. స్టాండ్ మీద పెట్టుకున్న తర్వాత మనకి ఫైనల్గా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇలా మనం వర్క్ చేసుకోవటానికి స్టాండ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీని మీద వర్క్ ఏ విధంగా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.